దొరికినాయి, ఇంకొకరికి సంబంధించింది ఇప్పటివరకు దొరకలేదు. అట్లాగే ఆ కుటుంబం తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పోచారం ప్రాజెక్టుకు సంబంధించింది కూడా పైనుంచి 8 అడుగుల నీరు పారింది. కానీ పక్కలనే ఉండేటటువంటి మట్టి కట్టంతా కూడా ఇప్పటికే ధ్వంసమైంది. ఎప్పుడైనా అది తెగిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. వీటన్నిటికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల ఎకరాలకు పైగా భారీ పంట నష్టం జరిగింది. అనేక రోడ్లు ధ్వంసమైపోయినాయి. అట్లాగే వ్యవసాయ ఇళ్లలోకి కూడా కామారెడ్డి కానీ ఈ ప్రాంతాల్లోకి ఇళ్లలోకి కూడా నీళ్ళు వచ్చి ఒక్కొక్క కుటుంబంలో 10 నుంచి 15 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఇన్ని రోజులు 4 రోజులు అవుతున్నా సరే అధికార యంత్రాంగం కనీసం వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, భోజనాలు కూడా వాళ్ళకు అందించే సౌకర్యం చేయలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబంలో ధ్వంసమైనటువంటి విషయాల వల్ల వంట చేసుకునేటటువంటి స్థితి కూడా లేదు. అధికారులు పైన పర్యటనలు చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏమో గాలిలో పర్యటన చేస్తున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సరిగా స్పందించడం లేదు. తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇప్పుడు ఈ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కటే రోడ్డు తప్ప మిగతా జిల్లాకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. హైదరాబాద్కు వెళ్ళేటటువంటి ఒక రోడ్డు మీద మిగతా రోడ్లన్నీ కూడా ధ్వంసమైనాయి. చెరువులు తెగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 100 చెరువులు తెగిపోయినటువంటి దుస్థితి కనబడుతుంది. కాబట్టి ఇంత భారీ నష్టం జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు 10 నుంచి 15 లక్షలు నష్టపోతే, ఒక్క ఎకరంలో వరి కానీ పత్తి కానీ ఇటువంటి పంటలు పండించినటువంటి వాళ్ళు 70-75 వేల రూపాయలు ఒక ఎకరంలో నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇంతటి తీవ్రమైనటువంటి విపత్తు జరిగినప్పుడు వాళ్ళకి తక్షణ సహాయం కూడా అందించాల్సినటువంటి స్థితి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదు. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తం జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా అంచనా వేసి ఆ నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. అట్లాగే రైతులు కోరుతున్నారు, కనీసం ఒక ఎకరకు 30-35 వేల రూపాయలైనా నష్టపరిహారం చెల్లించాలా. అట్లాగే కుటుంబాల్లో ఇళ్లలోకి నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సర్టిఫికెట్లు పోయినాయి, పుస్తకాలు పోయినాయి, తర్వాత ఆస్తులు ధ్వంసమైపోయినాయి, ఎలక్ట్రానిక్ వస్తువులంతా కూడా సర్వనాశనమైనటువంటి పరిస్థితి ఉంది. 10-15 సంవత్సరాలు పనిచేస్తే కూడా మళ్ళీ దాన్ని ఆ రూపంలోకి మళ్ళీ తీసుకురావడానికి సాధ్యంగా అన్నటువంటి స్థితి ఉంది అని చెప్పి ఆందోళన పడుతున్నారు. నీళ్ళల్లో ఇంతటి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని గుర్తించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది అనేది ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ బృందం కామారెడ్డి అట్లాగే మెదక్ జిల్లాలో పర్యటన చేస్తుంది. వీటి వివరాలంతా కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం. ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించి నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే బాధితుల తరఫున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.